హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. వందలు పోసి కొనే బదులు ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీ ప్రాసెస్లో చూపించబోతున్నాను. మ్యాంగో ఐస్ క్రీమ్ ఎవరికి ఇష్టం ఉండదండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తినేస్తారు కదా. ఇంకెందుకు లేటు, చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూద్దాం పదండి. ఫస్ట్ 2 మ్యాంగోస్ని తీసుకొని వీటిని స్కిన్ రిమూవ్ చేసేసుకొని మంచి వాష్ చేసేసుకొని వీటిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం మెజర్ చేసుకుంటే మనకి ఐస్ క్రీమ్ అనేది చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మనం ఇక్కడ నేనైతే మెజర్ చేసుకుంటే 2 కప్స్ మ్యాంగో ముక్కలు వచ్చినాయి. 2 మ్యాంగోస్కి మనకైతే 2 కప్స్ మ్యాంగో పీసెస్ అయితే రావడం జరిగిందండి. ఈ 2 కప్స్ మ్యాంగో పీసెస్ని మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని మంచిగా గ్రైండ్ చేసేసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 2 కప్స్ మ్యాంగో పీసెస్కి మనకి 1 కప్ అయితే మంచి సరిపోతుందండి. ఇక్కడ 1 కప్ ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసేసుకొని మంచి బీట్ చేసుకోవాలండి. ఇది మంచి బీట్ చేసేసుకోవడం వల్ల మనకి ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా చాలా బాగా వస్తుందండి. చాలా పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది. దీన్ని మనం ఒక 10 to 15 మినిట్స్ చేసేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుందండి. ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా చేసేసుకున్న తర్వాతకి మనం దీంట్లోకి నెస్లే మిల్క్ మేడ్ని అయితే 1/2 కప్ యాడ్ చేస్తున్నానండి. ఇలా 1/2 కప్ యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది మనకి నిజంగా బయటకు ఉన్న టేస్టే వస్తుంది. చాలా బాగా వస్తుంది. అదేవిధంగా దీంట్లోకి నేను ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీ ఉంది కదా, మ్యాంగో ప్యూరీని కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని అదేవిధంగా 1/2 కప్పు ఇక్కడ మిల్క్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మిల్క్ పౌడర్ని యాడ్ చేయడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఇక్కడ మ్యాంగో ఎసెన్స్ ఉంటే మాత్రం 2-3 డ్రాప్స్ యాడ్ చేసేసుకోండి, లేకపోతే స్కిప్ చేసిన ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గానే వస్తుంది. వీటన్నిటిని యాడ్ చేసేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. వీటన్నింటిని మనం ఒక 10 మినిట్స్ మంచిగా కలుపుకున్నామంటే మంచిగా మనకైతే ఐస్ క్రీమ్ అనేది అయితే రెడీ అయిపోతుందండి. కాసేపు మనం దీన్ని కలుపుతూ ఉండాలి. మంచి కలుపుకున్న తర్వాతకి ఒక బాక్స్లోకి యాడ్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఒక బాక్స్లోకి యాడ్ చేసుకున్న తర్వాతకి దీని మీద నుంచి అల్యూమినియం పేపర్నైనా యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఏదైనా కవర్నైనా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా కవర్ని బాక్స్ మీద నుంచి యాడ్ చేయడం వల్ల మనకి ఐస్ అనేది, వాటర్ అనేది లోపలికి వెళ్ళకుండా ఉంటుందండి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాతకి అల్యూమినియం కవర్ని యాడ్ చేసేసుకొని, లేకపోతే ఏదైనా కవర్నైనా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని మీద నుంచి క్యాప్ పెట్టేసేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ పెట్టుకుంటే ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుందండి. లేదంటే ఓవర్ నైట్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాతకి నాకు కొంచెం ఐస్ క్రీమ్ అనేది మిగిలింది. దీన్ని చిన్న గ్లాస్లోకి యాడ్ చేసేసుకొని ఒక స్టిక్ పెట్టేసి కవర్ చేసేసానండి. ఇలా చేసి పెట్టేసుకున్నాను. తర్వాతకి 6 అవర్స్ తర్వాతకి తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో, మీకు కూడా తెలుస్తుంది కదా. చూడండి ఇలా క్యాప్ని తీసేసుకోవాలి. మనం ఒక 20 మినిట్స్ బయట స్టోర్ చేసుకున్నామంటే ఐస్ క్రీమ్ అనేది స్మూత్గా చాలా బాగా వస్తుంది. ఫ్రిడ్జ్ నుంచి తీసిన వెంటనే పెట్టడం వల్ల ఐస్ లాగా అనిపిస్తుంది. ఒక 20 మినిట్స్ బయటలో పెట్టేసుకుంటే సరిపోతుంది. చూసారా ఎంత చక్కగా వచ్చిందో కదా. ఇలా ఐస్ క్రీమ్ సర్వ్ చేసేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. నిజంగా చాలా బాగుంది. దీని మీద నుంచి మీకు ఇష్టం ఉన్న వాళ్ళైతే కొంచెం గార్నిష్ కోసం అయితే కొంచెం డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా తినేసేయచ్చండి. నిజంగా చాలా బాగుంది కదా ఐస్ క్రీమ్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్.